దేవుడు మన కోసము కలవరిలో బలి అయ్యారు కనుక మనము ఈ రోజున ఈ రకంగా ఉన్నామంటే దేవుడు మన కోసం చేసిన త్యాగము మనం గుర్తించుకున్నాము కాబట్టి ఈ రకంగా మనం ఉన్నాము. దేవుడు ఎవరూ చేయలేని త్యాగము ఈ లోకంలో మన కోసం ఎవరైనా మరణించారు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కలే మన కోసం మరణించారు. ఇటు ప్రాణత్యాగము ఎవరు మన కోసము చేయలేరు, దేవుడే చేసి ఉన్నాడు కనుక మనం దేవుణ్ణి ఈరోజు గుడ్ ఫ్రైడే ఈస్టర్ వస్తేనే దేవుణ్ణి మనము ప్రేమించడము, దేవుడు చేసిన వదిలేసిపోతారు. అలా కాకుండా మనలో మనము ప్రేమ కలిగి ఆ యొక్క ప్రేరేపణ కలిగి అమ్మ ఈరోజు మీరేం చేయాలనుకుంటున్నారు, పలానా వారం మీరేం చేయాలి, అలా ఊరుకోలు పోవడానికి ఆ యొక్క దేవుడి మాటలు మన ముందర చెప్పడం జరిగింది. కనుక మనము అలాగ ఉండగలిగితేనే సంఘంలో కూడా ఏదైనా సమస్య వచ్చినా గట్టి నిలబడే ఒక శక్తి మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. మీరు విన్నారు కదా, రాత్రి వేళలో కూడా రాజన్న గారు ఆ పాస్టర్ ఇంట్లో అలా పెట్టేసి వెళ్ళిపోయాడంటే ఎవరి మీద ఆధారపడి ఉన్నాడు? పరదేశంలో ఉంటుందని 2 మాటలు ఎంతో చక్కగా మనకు వివరించాడు. అందులో మనకి దేవుని మాటలకి కాబట్టి నేను 3వ మాట విషయంలో దేవుడు నాతో మాట్లాడేటట్టు ప్రార్థన చేసుకున్నాను. చిన్న ప్రార్థన. స్తోత్రం నీటిగా సర్వాధికారి సృష్టించాలి స్తోత్రం. నీలో తండ్రి నేను ఇక్కడ నిలబడి నేనైతే ఉన్నాను కానీ నాయన నాతో నేను మాట్లాడేది నేను కలిపి మీరే తండ్రి. నాయన నాలో ఉన్న ప్రతి భయాన్ని వణికి గడిని తీసివేయమని ప్రభా. అంటే దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. ఇది హెబ్రీ భాషలో ఉందండి. దానికి అర్థము నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెట్టావు అని అర్థము. అసలు గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? గుడ్ ఫ్రైడే అంటే ఏంటి అసలు? దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? ఎవరైనా చనిపోతే ఆ రోజుని బ్యాడ్ డే అంటారు, సాడ్ డే అంటారు, కానీ గుడ్ ఫ్రైడే అని ఎందుకు అంటున్నారు? ఎవరికైనా తెలుసండి? ఐడియా ఉందా? అయితే గుడ్ ఫ్రైడే అంటే దేవుడు చనిపోయాడు ఆ రోజు మన కోసం, నీ కోసం, నా కోసం, మనం అందరం చేసిన పాపాల కోసం దేవుడు సిలువలో రక్తం కార్చి రోదనతో వేదనతో ఎంతో శ్రమపడి మన కోసం దేవుడు మరణించాడు. మన సజీవులుగా ఉండడానికి దేవుడు కృప చూపించి మనం ఈ రోజు ఇలాగా ఉండడానికి దేవుడు సహాయం చేసి దేవుడు ఆ రోజు సిలువలో చనిపోయి ప్రాణం పెట్టి మనల్ని సజీవ రక్తం ఉంచాడు. ఐదవ మాట యోహాను 19:28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేర్చినట్లు నేను దప్పిగలుచున్నాను అని. ఈ మాట కొరకు దేవుడు నాతో మాట్లాడాలని చిన్న ప్రార్థన చేసుకున్నానండి. తండ్రి నా దేవాలయ స్తోత్రములు నాయన ఈ రీతిగా నిలబెట్టినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. అయ్యా నా నోటి ద్వారా మీరు బిడ్డలందరితో మీరే మాట్లాడమని వేడుకొచ్చున్నాను. ఈ నామంకి మహిమపడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 5వ మాట అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరినట్లు నేను దర్శించిన దేవునికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను చెప్పబోయే మాట వచ్చేసి దేవుడు సిలువలో పలికిన 6వ మాటలో సమాప్తం అనే మాట గురించి నేను మీ మధ్యలో ఎలా వివరించాలనుకుంటున్నాను. ఆ మాట మనము యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో మనం చూడవచ్చు. ఒకసారి చదువుతారా? యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. తల వంచి 7వ మాట. 6 మాటలు ఇప్పుడు 6 మంది ఇక్కడ చెప్పారు. ఫస్ట్ మాట క్షమించడం, 2వ మాట యేసుక్రీస్తు సిలువలో ఉండి పక్కన దొంగని రక్షించి మనందరికి రక్షణ ఇచ్చాడు. 3వ మాట బాధ్యత, ప్రేమ గురించి తెలియజేశాడు. అలాగే 4వ మాట దేవుడు యేసుక్రీస్తు మనందరి పాపాన్ని సిలువలో ఉండి మోసాడు కాబట్టి ఒక్క క్షణం, ఒక్క సెకండ్ అట్లా దేవుడు యేసుక్రీస్తు చేయి వదిలిపెట్టాడు. దాన్ని బట్టి దేవా నా చెయ్యి విడిచిపోయి 4వ మాట పలికాడు. 5వ మాట తప్పికొనుచున్నాడు అని పలికాడు. 6వ మాట సమాప్తమైనది. 7వ మాట చూసుకుంటే లూకా సువార్త 23:46, 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని
ఈ జూబ్లీహిల్స్ మందిరంలో 2వ సర్వీస్లో అందరూ కూడా నిలబడి దేవుని వాక్యాన్ని పంచుకునే కృప దేవుడు అనుగ్రహించాడు. మా దేవుని పిల్లారా, ఎవరు చేయలేని ఒక గొప్ప త్యాగాన్ని యేసయ్య చేశాడు. లోకంలో ఎవరు చేయలేని ఒక గొప్ప త్యాగాన్ని యేసయ్య చేశాడు. నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో మరణించాడు. మన పాపములన్నిటినీ క్షమించి పునరుద్ధానుడై 3వ దినాన సమాధిని మరణమును జయించి తిరిగి లేశాడు ఆయన.